1918 జూలై 3న సామర్ల కోటేశ్వర నాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నూజివీడులో అశ్విని నక్షత్రంలో జన్మించారు సామర్ల వెంకట రంగారావు. వీరి నాన్నగారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుండడం వలన ట్రాన్స్ఫర్లు ఎక్కువగా జరిగేవి. అందువలన వీరి నాయనమ్మ గంగారత్నమ్మ గారి దగ్గర తన 8 మంది అక్కా చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములతో కలిసి పెరిగారు ఎస్వి రంగారావు గారు. అంటే మొత్తం వీరు వాళ్ళ నాన్న అమ్మలకి 13 మంది సంతానం. ప్రాథమిక విద్య నూజివీడులో జరుగుతుండగా వీరి తాతయ్య కోటయ్య నాయుడు గారు మరణించడంతో నాన్నమ్మ వీరందరినీ మద్రాసు తీసుకుని వచ్చేసింది. మద్రాసులో హిందూ హై స్కూల్లో చేర్పించారు. ఇక్కడ ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు ఒక నాటకంలో నటించారు. అందులో ఒక మాంత్రికుడికి సహాయకుడి పాత్ర వేశారు. తన పాత్రను చూసిన టీచర్స్ తో పాటు చాలా మంది మెచ్చుకున్నారు. దాంతో ఎస్వీఆర్ గారు ఆశ్చర్యపోయి, ఇదేంటిది, నేను అందులో పెద్దగా నటించనే లేదు, పైగా నాకు తెలిసిందేదో నేను చేశాను, దానికి ఇంత పేరు వచ్చిందంటే